డాన్స్ చేస్తుడన్నా ఎవరి పనికి వస్తాడన్న డాన్స్ ఎన్టీఆర్ అన్న అంటే రుతిక్ రోషన్ అయితే ఆయన వేరే విధంగా చేసిండు. ఎన్టీఆర్కి ఇదే పనికిరాడు, రుతిక్ రోషన్ కూడా పనికిరాడు. నిజంగా బాగుంది సినిమా, డాన్స్ బాగుంది. పాటలు నచ్చలే నాకు. ఎందుకంటే డైరెక్ట్ అది కొద్దిగా కరెక్షన్ చేస్తే బాగుండు. డైరెక్ట్ హిందీ నుంచి తెలుగులో డబ్బింగ్. మన జింజర్ సినిమా చూసిరా మీరు, తుఫాన్ మన రామ్ చరణ్ గాంధీ అట్లా అనిపించింది పాటల విషయంలో అయితే. కానీ మరి అంత జింజర్ సినిమా అది తుఫాన్ సినిమా ఉంది కదా రామ్ చరణ్ గాంధీ, అంత చిల్లరగా అయితే ఇక్కడ వార్ 2 సినిమా ఏం లేదు, బాగుంది. ఆయన వేరే పాటలు మీద ఇక మన హీరో క్యారెక్టర్ రుతిక్ రోషన్ కాబట్టి ఆయన ఎక్కువ చూపించడం జరిగింది. ఆయన హిందీ డైరెక్టర్, ఆయన పేరు ఏంది బాబ్జీ, ఆయన పేరేమో తెలియదు, ఆయాన్ బాబ్జీ ఏదో ఉంటుంది ఆ డైరెక్టర్ పేరు. కానీ ఆ డైరెక్టరు తెలుగు ఆడియన్స్కి ఎన్టీఆర్ని దృష్టిలో పెట్టుకొని కథ రాసుకుని పోయా, లేకపోతే ఈ సినిమా ఎన్టీఆర్కి క్యారెక్టర్ తక్కువ ఇచ్చి ఏమైనా కథలు ఇట్లా కథలు వెళ్తే గుద్దవలో కొడతారని మనసులో ముందే అనుకొని స్టోరీ రాసిండు, కథ రాసిండు, ఎన్టీఆర్కి న్యాయం చేసిండు పాపం డైరెక్టర్. సినిమా పరంగా చూసినంతసేపు బోరు కొట్టకుండా జస్ట్ ఓకే అన్న ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ. కాకపోతే ఇందులో స్పెషల్గా మాట్లాడుకోవాల్సింది రుతిక్ రోషన్ కన్నా ఎన్టీఆర్ని బాగా చూపించారు. యాక్షన్ ఫైట్లో కానీ బీజిఎంలో కానీ వెనకాల టైగర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది, అది వచ్చినప్పుడు ఆ సీన్స్ కానీ చాలా బాగా అనిపించినాయి. అంటే ఎన్టీఆర్ గారు ఫస్ట్ బాలీవుడ్ ఎంట్రీ కాబట్టి చాలా గట్టిగానే ఇచ్చారనుకోవచ్చు. ఇంకా రుతిక్ రోషన్ అందరికీ తెలిసింది కాబట్టి ఆయన డౌన్ చేశారని చెప్పొచ్చు అన్న. ప్రతి సీన్లోనూ ఆయన ఎన్టీఆర్ వచ్చినప్పుడు మాత్రం ఎలివేషన్లో కానీ లేదంటే ఆ గూస్ బంప్స్ బీజిఎం కానీ చాలా బాగుంటుంది. రుతిక్ రోషన్ వచ్చినప్పుడు ఏంటంటే ఆయన ఆటోమేటిక్ నడిచొస్తేనే గూస్ బంప్స్, ఆయన నార్మల్గానే వదిలేశారు. బట్ సినిమా పరంగా ఒక రొటీన్ స్టోరీ రొటీన్ స్క్రీన్ ప్లేతోనే తీసుకెళ్లారు. బట్ ఎక్కడ బోర్ కొట్టలేదు. లేదు ఎన్టీఆర్ గారు ఆయన రుతిక్ రోషన్ డ్యాన్స్ ఏం మాత్రం తీసుకోవాలి. ఎందుకంటే ఆయన ఒప్పుకున్నట్టు నిజంగానే రుతిక్ రోషన్ గ్రేట్ డాన్సర్, చాలా సింపుల్గా వేస్తారు చెప్పడం. మనోడు ఏంటంటే గింజుకుని వేస్తున్నాడు. బట్ ఇద్దరికి ఎక్కడ కూడా అంటే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాకుండా ఆ సాంగ్లో మాత్రం డ్యాన్స్ మాత్రం ఇద్దరు ఎరగ తీసేశారు. చాలా బాగుంది ఆ సాంగ్, నిజంగా అందరూ ఎంజాయ్ చేసాం కూడా, ఒకరిని మించిన ఒకరు డ్యాన్స్ చేశారు. బట్ సినిమా పరంగా ఫస్ట్ హాఫ్ మనకి ఒక విలన్ ఎవరనే ట్విస్టులతో ఒక ఇంటెక్షన్తో ఒక సస్పెన్స్గా వెళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఏంటంటే ఒక నెగిటివ్ రోల్లో ఒక అటు ఇటుగా వెళ్తూ ఉంటుంది. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే అంటే ఒక రొటీన్ సినిమా రొటీన్ స్క్రీన్ ప్లేనే కానీ కొంచెం బోరు కొట్టుకునే తీశారు అంతే, జస్ట్ ఓకే అనుకోవచ్చు. ఏదైనా అన్న వార్ 2 సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే రుతిక్ రోషన్ గారితో స్క్రీన్ ప్రజెంటేషన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆయన క్యారెక్టర్ ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. దానికి దీంట్లో డబుల్ ఇంపాక్ట్ అయితే చూపించడం జరిగింది. ఫస్ట్ 20 మినిట్స్ సినిమా ఒక లెక్కలో వెళ్తుంటే ఎన్టీఆర్ గారు ఎంట్రీ అయిన తర్వాత సినిమా మాత్రం వేరే లెవెల్కి అయితే తీసుకెళ్ళిపోయారు. నిజంగా ఎన్టీఆర్ సినిమానా రుతిక్ రోషన్ సినిమానా అనుకుంటే ఎన్టీఆర్ సినిమానే అనిపించింది ఇది. ఎన్టీఆర్ గారు మనకు ఆయన వస్తున్నప్పుడు ఆయన స్క్రీన్ మీద కనపడుతున్నాడు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టినోడు దండం పెట్టాలన్నా నిజంగా ఇరగొడాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అక్కడ చెప్పవసరం లేదు. సాంగ్స్, ఫైట్స్, ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పర్ఫార్మెన్స్, ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్రజెంటేషన్ అన్నీ కూడా కలబోతున్నాయి. ఆ సలాం సాంగ్ అయితే ఇంక చెప్పవసరం లేదు. మరి నాటు సాంగ్ ఎంత ఫేమస్ అయిపోయిందో దానికి దీంట్లో డబుల్ ఇంపాక్ట్ అయితే కనిపించడం ఉంది. బాధాకరమైన విషయం ఏంటంటే మా హీరోకి మా ఎన్టీఆర్ అన్నకి హీరోయిన్ లేదు, అదే బాధ మాకు. ఇంక రెండోది అయితే లేదు. కానీ ఇక సినిమా ఇద్దరు ఫ్రెండ్స్ దేశం కోసం ఎలా అయితే పోరాడారో, దేశాన్ని కాపాడడం కోసం ఎలా పోరాడో తీసుకున్న స్టోరీ కాబట్టి వార్ 2 ఇంత చల్లని వాతావరణంలో ఒక మంచి వేడి పుట్టించే సినిమా ఏదైనా ఉందంటే వార్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి నచ్చ మెచ్చగా తీసుకున్నారు. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఖచ్చితంగా 3 నుంచి 3.5 అయితే వచ్చు. జై ఎన్టీఆర్ అన్న, జై వార్. థ్యాంక్ యూ సో మచ్.